ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్యము వాగ్దానము కీర్తన గ్రంథం నుంచి 37వ అధ్యాయము 5వ వచనము. నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చెను. హల్లెలూయా. దేవుడు ఈరోజు కీర్తనల గ్రంథం నుంచి మనతో మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు? మన కార్యాలన్నీ కూడా నెరవేర్చబడతాయంట ఎప్పుడు ఆయనను నమ్ముకుంటే. మనం ఎప్పుడైతే దేవుని యందు నమ్మకం ఉంచుతామో, ఎప్పుడైతే దేవుని యందు మనం విశ్వాసము పెడతామో, ఎక్కడ కూడా మనలని సిగ్గుపరిచే దేవుడు కాదు. మరి దేవుడు ఒక వాక్యంలో ఇలా అంటాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువారికి సమస్తము సాధ్యము, నీవు నమ్మిన ఎడల నా మహిమను చూస్తావు అని. మరి ఆయన మహిమను మనం చూడాలి అంటే ఎంతో విశ్వాసముతో, ఎంతో నమ్మకముతో, ఎంతో ప్రేమ కలిగి ఉండాలి. దేవుడు ఎప్పుడు కూడా మనలను ఆశీర్వదించే దేవుడే, మనలను అభివృద్ధి చేసే దేవుడే, మనలను హెచ్చించే దేవుడే, దీవెనలు విస్తారంగా కుమ్మరించే దేవుడే. అంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం. ఇది మన ధన్యత కాదు. దేవుడు మనలను ఏర్పరచుకున్నాడు ఆయనను స్తుతించడానికి, ఆయన నామాన్ని ఘనపరచడానికి. మన జీవితంలో జరిగే ప్రతి కార్యాన్ని బట్టి బ్రతికి ఉన్నామంటే కూడా అది కేవలం ఆయన కృప. ఆయన కృప లేనిది ఒక క్షణము కూడా మనము ఉండకుండా ఇది చేస్తామన్నమాట. కాబట్టి అన్ని విషయాలను బట్టి దేవుని మనము నమ్ముకుంటే మన కార్యాలను నెరవేర్చే దేవుడు. ఈరోజు నువ్వు ఏ కార్యం తలుస్తున్నావో, ఉద్యోగ విషయంలో ఆలోచిస్తున్నావా, కార్యము నెరవేర్చబడుతుంది. గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్నావా, గర్భఫలము దేవుడు ఖచ్చితంగా ఇచ్చే దేవుడే. గృహం కొనుక్కోవాలనుకుంటున్నావా, ఆ గృహానికి కావాల్సిన అసిస్టెన్స్ మొత్తాన్ని కూడా దేవుడు ప్రొవైడ్ చేస్తాడు. అన్ని విషయాలలో నీ కార్యము నెరవేర్చబడుతుంది ఎప్పుడు నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచి నమ్మకముతో నువ్వు ప్రార్థించి అడిగి పొందుకోగలుగుతావు. మే ద లార్డ్ బ్లెస్ యూ అండ్ గివ్ యూ పీస్. హ్యావ్ అ గుడ్ డే.